ఖాళీ లేదు. ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి. నేను ఏ క్షణంలోనో పోవచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనిపోయినా బతకాలన్నది నా కోరిక. అందుకని నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, నా కిడ్నీస్ని ఎవరికైనా దానం చేయదలుచుకున్నాను. ఆపరేషన్ మరో గంటలో చేయబోతున్నాను. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. దీనికి వెళ్ళాలి. సీటు దొరికింది. ఈ హాస్పిటల్లో కూర్చోడానికి సీటు దొరకట్లేదండి. కాళ్ళు పీక్కిపోతున్నాయి నాకు. ఏం మర్యాద? ఎందుకు నేను నడిచి రాగలగా? ఇలాంటి గొప్ప అడగకూడదు సార్. అడ్డే ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్? థ్యాంక్ యూ సార్. మా హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ అత్తారిల్లులా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కళ్ళు సార్ చాలా బాగున్నాయి. చెప్పారు. మీ హార్ట్ సార్ బ్యూటిఫుల్. చెప్పారు. మీ లివర్ వెరీ వెరీ గుడ్ సార్. ఆఖరికి మీ కిడ్నీ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అబ్బా ఎప్పుడు టెస్ట్ చేశారండి బాబు? ఇంత బాగా చెప్తున్నారు మీరు. మీరు FRCS కదా? అవునండి. నేను అనుకున్నాను. సరే, మీ ఆఖరి కోరిక ఏమిటి సార్? నా ఆఖరి కోరిక ఏముంటుంది చెప్పండి. పైకి పోతూ నా చేతులతో ఏం తీసుకుపోగలను? ఆహా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్స్ కమాన్, లెట్స్ గో టు ది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎవరికి? మీకే. నాకెందుకు? మీకు కూడా నాకున్న భావాలే ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటా భావాలు? నేను నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, కిడ్నీస్ ని దానం చేయదలిచాను. మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అప్రిషియేట్ చేయి. ఈ కేసు మీదన్నమాట. కుర్చీ ఖాళీగా దొరికింది కదా, నీ వీల్ చైర్ లో కూర్చుంటే పట్టుకొచ్చి ఇక్కడ పార్సల్ తీసేస్తారా? ఆగండి. దానం చేస్తే మీకు పోస్ట్ మార్టం ఫ్రీ. నీ పిండాకుడు ఫ్రీ. నువ్వు చేయించుకో పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం ఫ్రీ అని పార్సల్ ఇచ్చేస్తాడు.